హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనుకున్నా, అందులోనే ఉండాలనుకున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, ఏంటి ఇది ఫస్ట్గానే అన్నం చూపిస్తుంది, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చడి చూపిస్తుంది. ఇది ఈ పేరు చెప్పంగానే అందరికీ నోరు ఊరిపోతుంది. ఏంటో చెప్పేస్తున్నా. చింతకాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొరుక్కొని తింటే ఒక ముద్దకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్ చేసుకోండి. వచ్చేయండి వీడియోలోకి. చింతకాయలు తీసుకున్నా, ఒక పావు కిలో తీసుకున్నా. పచ్చిమిరపకాయలు కావాల్సినవి నా కారానికి తగ్గట్టు 100 గ్రామ్స్ అట్లా తీసుకున్నా. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నా, అవి కొంచెం ఉంటాయి, 2 గుప్పెళ్ళు. తర్వాత బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసా. ఆయిల్ పోసుకున్న. చింతకాయ పచ్చడి అంటే కొంచెం పోపు ఎక్కువే ఉండాలి. తర్వాత ఆవాలు, నూనె కాగిపోయింది, ఆవాలు వేసుకున్నా. మెంతులు వేసుకున్నా. మెంతులు వచ్చి 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర కూడా 1 స్పూను. ఆవాలు చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నా. ఒకసారి తిప్పుకున్నా. ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. తిప్పేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని చీల్ చేశాను, కొన్ని ఫుల్గా ఉన్నాయి, అవన్నీ వేసేసాను. తిప్పేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసేసాను. పేలుతాయి, జాగ్రత్త ఫ్రెండ్స్. మూత పెట్టుకోండి. తర్వాత ఒకసారి తిప్పేసుకున్న ఇంగు వేసుకున్నాను. ఇంగు వేస్తే సూపర్గా ఉంటుంది. ఏ పచ్చళ్ళు అయినా చింతకాయ పచ్చడికి ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి తిప్పుకుందని మళ్ళీ పేలుతుంది అని మూత పెట్టేశాను. గాజు ప్లేసు కొంచెము ఓపెన్ ఉండగా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత తీసాను. మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ కింద అడుగు మాడిపోతుంది, అందుకని తిప్పుకోవాలి కొంచెం, ఒక 5 నిమిషాలు. ఇదిగోండి, పోపు అంతా ఎర్రగా వేగింది. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయినాయి. తర్వాత మిక్సీ జారు తీసుకున్న. చింతకాయలు కొన్ని వేసేసుకున్న. ఒక స్పూన్ ఫుల్ పసుపు వేసుకున్న. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న. పైన మళ్ళీ కొన్ని చింతకాయలు వేసుకున్న. చాలా బాగుంటుంది. ఇది చద్దన్నంలో రాత్రి అన్నం మిగిలింది పొద్దున కలుపుకొని తింటే, ఈ చింతకాయ పచ్చడి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సరే, మిక్సీ పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అప్పటికప్పుడు మనం నూరుకునే చింతకాయ పచ్చడి ఇది. నిలువ ఉండే చింతకాయ పచ్చడి కూడా చూపిస్తాను. ఇది ఇప్పుడు మనకి సీజన్ కదా, వచ్చే సీజన్ కొత్తగా వస్తుంది, అంటే కొత్త చింతకాయలు వస్తాయి. అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు ఈ చింతకాయలతో. మెత్తగా వేసేసా, బరక ఉండద్దు, మెత్తగా వేసేసుకోండి. తర్వాత మిగతా చింతకాయలు పసుపు ఉప్పు వేసేసాను. సేమ్ మళ్ళీ దానిలాగే సేమ్ మెత్తగా వేసేసుకోవాలి. ఒక దాంట్లో తీసేసేసుకున్నాం గిన్నెలో. తర్వాత మళ్ళీ అదే జార్లో మళ్ళీ పోపు అంతా వేసేసాను. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసేసి మళ్ళీ దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్లు వేసాను. మనకి మీరు తగ్గట్టు మీరు వేసుకోండి, నాకు తగ్గట్టు నేను వేసుకున్నాను. మనం ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కసిపోతే మళ్ళీ సరిపడా వేసుకుంటూ ఉండాలి. తర్వాత మిక్సీ పెట్టి జారేస్తో రుబ్బేసుకున్నాను. ఒకసారి నలిగింది కొంచెం. తర్వాత ఒకసారి తిప్పేసేసి మళ్ళీ మిక్సీ వేసాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చుట్టాలకి ఎవరికైనా షేర్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోండి. మీరు లైక్ వేయండి ఫ్రెండ్స్. ఎన్ని లైక్స్ ఇస్తే అదేదో వచ్చిందంట ఆప్షను, నాకు తెలీదు, నేను ఎక్కువ చదువుకోలేదు. మెత్తగా నూరేసుకున్న తర్వాత పేస్ట్ మొత్తం ఇది అది కలిపేసేసుకొని మళ్ళీ జార్కి మళ్ళీ మొత్తం వేసేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం 2 కలిపేసి రుబ్బేసుకుంటే ఇట్లా మెత్తగా వస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వేడన్నలో కూడా బాగుంటుంది. ఒకసారి నూరు పెట్టుకుంటే వారం రోజుల దాకా వస్తుంది అప్పటికప్పుడు ఇది. తర్వాత మిగతాది అది నూరేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇంకో ట్రిప్ వేసేసాను. ఇది మొత్తం తీసేసుకొని తర్వాత మళ్ళీ బాండి ఆయిల్ పెట్టుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ మీరు లైక్ వేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత మన ఛానల్ వీడియో ముందుకు తీసుకొస్తుంది, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకున్న, ఎండుమిరపకాయలు మెంతులు వేసుకున్న, కొంచెం ఇంగు వేసుకున్న. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా చేస్తూ ఉంటాను.
ఇది చద్దన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. పొద్దున్న చద్దన్నం మిగులుతుందిగా, అందులో కలుపుకొని ఉల్లిపాయ కొరుక్కొని తిని ఒక పచ్చిమిరకాయ కొరుక్కొని తినండి. అసలు ఇంట్లో చుట్టాలు వచ్చినా ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా నోటికి ఇష్టంగా బాగుంటుంది. జ్వరం వచ్చినా కడుపుతో ఉన్న వాళ్ళకి ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి అందరూ. ఇదిగోండి మొత్తం పోపుతో అంతా కలిపేసింది ఆయిల్ మొత్తం. ఇది పక్కన పెట్టేసుకున్న, చల్లారిన తర్వాత ఒక దాంట్లో తీసుకున్నాను. అంటే దీంట్లో ఒక బాక్స్లో తీసేసుకున్న, మళ్ళీ చల్లారిన తర్వాత జాడీలో పెట్టేసుకుంటా. ఒక వారం రోజులు వస్తుంది. తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకున్న, ఆనియన్స్ చిన్న చిన్న ఉల్లిపాయలు తొక్కు తీసేసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు తీసుకున్న. ఇది వేడి అన్నం పెట్టుకున్నాను. ఇలా పచ్చడి కలుపుకొని, చింతకాయ పచ్చడి ఒక ముద్దకి ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ చిన్న పాయలు అలా ఒక పాయ మొత్తం నోట్లో పెట్టేసుకొని కొంచెం పచ్చిమిరకాయ కొరుక్కొని తినండి. అస్సలు గిన్నెడు అన్నమైన తింటారా, అంత బాగుంటుంది. మెతుకు కూడా వదలరు, అంత టేస్ట్ ఉంటుంది. ఇట్లా ముద్ద పెట్టేసుకున్న ఉల్లిపాయ కరకర అంటుంది. కరకర అంటే మీకు తెలుసు, ఎవరైనా ఉల్లిపాయ తింటే. తర్వాత పచ్చిమిరకాయ కొంచెం కరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతకాయ పచ్చడి 3 కలుపుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.